నమస్తే అండి అందరికీ. నా పేరు వరలక్ష్మి. నేను చదువుకునేది 10th వరకు చదువుకున్నానండి. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. నాకు ముగ్గురు అక్కలు అండి. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. పిల్లలు ఇద్దరిద్దరు. నమస్తే అండి అందరికీ. నా పేరు వరలక్ష్మి. నేను చదువుకునేది 10th వరకు చదువుకున్నాను. ఒక అమ్మాయి. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్న మాకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారండి. నా కోసం వస్తే నేను 4వ అమ్మాయి. పిల్లలు ఇద్దరు. పల్లెటూరు అంటే ఇష్టమని అమ్మా నాన్న పల్లెటూరు సంబంధం పెళ్లి చేశారండి. నాకు ఒక అమ్మాయి. నాకు పెళ్ళయి 13 సంవత్సరాలు. మా నాన్న ఉన్నంతలోనే గారు మాకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారండి. నా కోసం వస్తే నేను 4వ అమ్మాయిని. మాకున్నంతలోనే నాకు పల్లెటూరు అంటే ఇష్టమని అమ్మా నాన్న పల్లెటూరు సంబంధం పెళ్లి చేశారండి. ఇచ్చిన డబ్బు నాకు పెళ్ళయి 13 సంవత్సరాలు కట్టి ఇంటిలో గారు సరిపెట్టుకొని ఇల్లుని చక్కదిద్దుకుంటారండి. నాకున్నంతలో నా ఇల్లుని మేము సర్దిపెట్టుకుంటా లేదండి. నాకు ఒక పాప అన్నాను కదనే, ఆయన గారు తెచ్చిన 7వ క్లాస్ చదువుతుందండి. సర్దుకుంటానండి. మాకు చెప్పుకోవటానికి అంత ఇచ్చిన డబ్బు పెద్ద ఆస్తులు లేవు, అంతస్తులు లేవండి. ఉండటానికి ఏదో చిన్న అగ్గిపెట్టంత సరిపెట్టుకొని ఇల్లుని చక్కదిద్దుకుంటాను. మనకంటూ ఏమీ లేదని అమ్మ వాళ్ళు అద్దె కట్టుకొని బ్రతకడం చాలా ఇబ్బందిగా 7వ క్లాస్ చదువుతుంది. నాకు ఆ చిన్నిల్లు అమ్మ గిఫ్ట్ కింద చెప్పుకోవడానికి అంత పెద్ద ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఇల్లు నాకు ఉండటానికి చిన్న నేను ఉన్నంత వరకు కొంచెం ఏదైనా మనకంటూ ఏమీ లేదని అమ్మ వాళ్ళు అది అద్దె కట్టుకొని ఇచ్చేమని చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే నాకు వాళ్ళ ఇంట్లోనే అమ్మ గిఫ్ట్ కింద ఇచ్చిందండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ అమ్మ జీవీఎంసీలో జాబ్ చేసేది. నాకు అమ్మ అంటే తను ఉన్నంత వరకు నేను ఉన్నంత వరకు చనిపోకముందే ఆ డ్యూటీలో సెట్ అయ్యే రోజు జాయిన్ అయ్యాను జీవీఎంసీలోని. తమ్ముడికి ఇచ్చేయమని చెప్పి కూడా నేను చేస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానండి. అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు జీవీఎంసీలో చేసుకోమని నాకు ఇచ్చారు. అమ్మ చనిపోయారు. నేను ఆ డ్యూటీకి వెళ్తూ నా ఇంటిని నేను ఎంతలా చనిపోకుండా ముందే ఆ డ్యూటీలో నేను చెప్పుకుంటాను. నాకంటే మొక్కలు జీవీఎంసీ చాలా ఇష్టం చేస్తున్నానండి. పల్లెటూర్లు అంటే ఎంత ఇచ్చారు. అంతే కాకపోతే అక్క వాళ్ళు పరిస్థితుల వల్ల అమ్మ చేసుకోమని నాకు ఇచ్చారండి. ఎందుకంటే అక్కడ మనకి బ్రతుకుతెరువు ఏమీ లేదండి. మేము అనకాపల్లి దగ్గర ఉన్నాం కానీ ఆయన ఆటో వేసి కంటే డబ్బులతో గడవాలంటే చాలా ఇష్టమైంది. అద్దె ఆటో కదా, బేరాలు అంటే ఇంట్లో గడవడం చాలా కష్టమైంది. అనుకోని పరిస్థితుల వల్ల సిటీలో చిన్నలో ఉండవలసి వస్తుందని. ఎందుకంటే అక్కడ మనకి బ్రతుకుతెరువు ఏమీ లేదు. అమ్మ వాళ్ళది చాలా అనకాపల్లి దగ్గర ఉన్నాం కానీ ఆయన ఆటో వేసి మనం డబ్బులతో ఇల్లు గడవాలంటే చాలా కష్టం. అద్దె ఆటో అనేది బేరాలు లేకపోతే ఇంట్లో గడవడం చాలా కష్టం. నాకు మొక్కలు ఇల్లు మంచిగా అలంకరించుకోవడం, నీళ్ళైనా సర్దిపెట్టి దీపారాధన అంటే చాలా ఇష్టమేనండి. నేను ఎక్కువ సిటీలో అయితే అమ్మ వాళ్ళకి చాలా రోజు దీపం పెట్టుకుంటాను. ఇల్లు అనేది మార్నింగ్ 5:30కి పెట్టుకుంటాను.